పాలకుర్తి కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవగానే అత్తా కోడళ్లు తట్టాబుట్ట సర్దుకుని అమెరికాకు వెళ్లిపోయారన్నారు. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల పాలనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిటిజన్షిప్ లేని ఝాన్సీ రెడ్డి అధిష్టానాన్ని మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ పదవిని తీసుకుందని, ఝాన్సీ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎంపీటీసీ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈ రోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి, అమ్మా నీ కోసం కష్టపడడం, నీకు మెజార్టీ ఇచ్చిన ఊరును ఈ రోజు 82 ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి గెలిపించుకొని బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తూ ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి గారు బాగా స్పందించను, వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి మోచేతి మీద ఆగి మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారికి కూడా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటికి కోవడం జరిగింది. మరియు బీసీ గారిని, ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాం.